స్వదేశీ ఉద్యమాన్ని మేడ్ ఇన్ ఇండియా ప్లాట్ఫామ్స్ ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా చెన్నై బేస్డ్ టెక్నాలజీ సంస్థ అరట్టై అనే ఒక మెసెంజర్ యాప్ ని రూపొందించింది. ఈ యాప్ గురించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. యాప్ ని ప్రోత్సహించాలని చెప్పారు. అరట్టై అంటే ఏంటి? అరట్టై అనేది ఒక తమిళ పదం. దాని మీనింగ్ క్యాజువల్ చాట్ అని అర్థం. వాట్సాప్ కి మన ఇండియన్ కౌంటర్ పార్ట్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి? 1-on-1 అండ్ గ్రూప్ మెసేజింగ్, వాయిస్ అండ్ వీడియో కాల్స్, ఫైల్స్ ని మీడియాని షేర్ చేసుకోవచ్చు, స్టోరీస్ అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్స్ ని కూడా మీరు ఇందులో చూడొచ్చు. బిజినెస్ కి అవసరమైన ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలాంటి టూల్స్ ఈ యాప్ లో మనకు కనిపిస్తాయి. వాట్సాప్ కి దీనికి ఏమైనా తేడా ఉందా? వాట్సాప్ లో లాగానే ఈ అరట్టై యాప్ లో కూడా వాయిస్ అండ్ వీడియో కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మనకి లభిస్తుంది. కానీ మెసేజింగ్ విషయంలో మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మనకి ఈ అరట్టై యాప్ లో కనిపించదు. అంటే సెండర్ నుంచి రెసిపియంట్ వరకు ఆ మెసేజ్ వెళ్లే దారి మధ్యలో సర్వర్ దగ్గర కూడా దాన్ని డీకోడ్ చేసి ఎవరు చదివే అవకాశం ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. అది వాట్సాప్ లో ఉంది ఆ ఫెసిలిటీ. కానీ అరట్టై యాప్ లో మెసేజెస్ విషయంలో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదు. కానీ వీడియో కాల్స్ అండ్ వాయిస్ కాల్స్ విషయంలో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. 2021లో ఈ యాప్ ని ఇనిషియల్ గా రిలీజ్ చేశారు. కానీ ఇటీవలి కాలంలో ఎప్పుడైతే ఈ స్వదేశీ ఉద్యమం మరింతగా ఊపందుకుంటోందో, కేంద్ర ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీని అలాగే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయాలని పిలుపునిచ్చిన తర్వాత ఎక్కువ మంది స్వదేశీ అనే కాన్సెప్ట్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో మనకి అరట్టై యాప్ డౌన్లోడ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కేంద్ర ఐటీ అండ్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ జోహో ఉత్పత్తుల గురించి ప్రస్తావించి ఆయన ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కి బదులుగా ఈ జోహో షో అనే సాఫ్ట్వేర్ ద్వారానే ప్రెజెంటేషన్ ఇచ్చారని తెలియజేశారు. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేటెడ్ వర్షన్స్ ని చూస్తూ ఉన్నాము. కొత్త టూల్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. కొత్త ఫీచర్స్ తో మన ముందుకు వస్తుంది. మన అవసరాలకు అనుగుణంగా సరికొత్త మార్పులు చేసుకుంటూ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్తగా రూపాంతరం చెందుతోంది. మరి మన మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ అరట్టై యాప్ ఎంతవరకు యూజర్స్ కి చేరుకోగలుగుతుంది? గతంలో కూడా ఇలాంటి యాప్స్ చాలానే వచ్చాయి. కానీ ఇప్పటికీ వాట్సాప్ ని వాడుతున్న వాళ్ళ సంఖ్యనే మనకి ఎక్కువగా కనిపిస్తోంది. వాట్సాప్ వాడడం విపరీతంగా అలవాటు పడిపోయిన ప్రజలు అటు నుంచి ఇటువైపు మళ్ళుతారా? ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? మనం పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ని వాడడానికి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.